ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడు వగుదువు. ఈ లోకములో జీవించే మనకు అనేక విధములైన శ్రమలు, కష్టాలు, బాధలు వస్తూ ఉంటాయి. ఈ లోకమును బ్రతికినంత వరకు ఈ శ్రమలలో నుండి మనము బయటకు రావాలంటే మనము దేవుని యొక్క చిత్తమును ఎరిగిన వారమై శ్రమలలో మనము కృంగిపోకుండా ధైర్యముగా శ్రమలను ఎదుర్కొనేటువంటి మనస్సును ఇవ్వమని దేవుణ్ణి అడగాలి. కానీ చాలాసార్లు మనం ఏమవుతామంటే శ్రమలు మనకు కలిగినప్పుడు అయ్యో, ఈ శ్రమలు నన్ను చుట్టుకున్నాయి, ఈ శ్రమలలో నేను ఎలా బయటకు రాగలుగుతానని శ్రమలలో మనము కృంగిపోయి ఇంకా ఇంకా వేదనకు మనము లోనవుతూ ఉంటాం. శ్రమలలో ఎలా బయటపడాలో తెలియనటువంటి వారమై పరితపిస్తూ ఉంటాం. అయితే దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఈ మాటలను మనతో చెబుతున్నాడు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడు అవుతావు. శ్రమలలో నువ్వు కృంగిపోకూడదు. అలా కృంగిపోతే నువ్వు చేతగాని వాడుగా మారుతావు, అవిశ్వాసిగా మారుతావు, పిరికివానిగా మారుతావు, సాతాను చేతులలో నువ్వు చిక్కుకున్న వాడిగా మారుతావు. కనుక ధైర్యంగా నీవు శ్రమలలో కృంగిపోకుండా నీవు ధైర్యముతో ఆ శ్రమలలో నుండి బయటపడేటువంటి కృపను దేవుడు అనుగ్రహించులాగున నీవు పోరాడాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు అగ్నిలోనికి పడేటువంటి శ్రమ వారికి సంభవించింది. అయితే వారు రాజైన నెబుకద్నెజరుతో మాట్లాడిన మాటలను మీరు విన్నారా? వారు ఆయనతో అన్నారు, రాజా, ఇదిగో మండుచున్న ఈ వేడిమి కలిగిన అగ్నిగుండములో నుండి మమ్మలను కాపాడడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన కాపాడకపోయినా నీవు నిలిపిన ప్రతిమకు మేము నమస్కారము చేయమని తమ విశ్వాసపు ప్రకటనలు వారు స్థిరముగా నిలబడ్డారు. శ్రమలు మనలను చుట్టుకున్నప్పుడు అలాంటి విశ్వాసము కలిగిన వారమై ఆ శ్రమలలో నుండి మనలను దేవుడు కాపాడుతాడని మనం అనుకోవాలి. కానీ అయ్యో, నా ప్రాణం పోతుందేమో, ఈ శ్రమలలో నేను ఎట్లా బయటపడగలుగుతానని నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడు అవుతావు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె నువ్వు ధైర్యముగా శ్రమలను ఎదుర్కొన్నప్పుడు అగ్నిలో నుండి వారిని కాపాడిన దేవుడు అంతకంటే భయంకరమైన శ్రమలలో నుండి మిమ్మల్ని కాపాడి రక్షించడానికి ఆయన సమర్థుడన్న సత్యాన్ని నువ్వు గుర్తెరిగి శ్రమలు కలిగినప్పుడు కృంగిపోకండి, వేదన పోకండి. ఈ దినము ఏ శ్రమ చేత నీవు వేదన పడుతున్నావు? ఏ శ్రమ చేత నీవు కృంగిపోయి ఉన్నావు? అయ్యో, ఇన్ని బాధలు నన్ను చుట్టుకొని ఉన్నా, ఎలాగని నువ్వు వేదన పడుతున్నావా? దేవుడు అంటున్నావు, శ్రమలలో నీవు కృంగిపోతే నువ్వు చేతగాని వాడు అవుతావు. లెమ్ము, షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె, దానియేలు వలె ధైర్యముగా శ్రమలలో నిలబడండి. వాటిలో నుండి దేవుడు మిమ్మలను కాపాడునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీ బిడ్డలకు తోడుగా ఉండి వారి శ్రమలలో మీరు వారిని కాపాడి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ప్రియులారా, ఈ యొక్క చిన్న సందేశము దేవుడు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మీరు భావించినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నమికి మాకు మద్దతును తెలపండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.